కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకుండా పడావు పెట్టిన ప్రాజెక్టులను, పండబెట్టిన ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి కల్వకుర్తి గాని, భీమా గాని, నెట్టెంపాడు గాని ఇవన్నిటిని పూర్తి చేసి ఈ జిల్లాల్లో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఒకనాడు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఈ జిల్లా మైగ్రేషన్ కి మారుపేరు. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మైగ్రేషన్ కాదు, ఇరిగేషన్ కు మారుపేరుగా 8 లక్షల ఎకరాలకు నిలిచిన నాయకుడు కేసీఆర్ గారు. అట్లాంటి కేసీఆర్ గారు పాలమూరు రంగారెడ్డిని కూడా పూర్తి చేసి 14 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని చెప్పి ప్రణాళికలు రూపొందించి 90% పూర్తి చేసి 30,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఈ సన్నాసి ముఖ్యమంత్రి 10% పని కూడా చేయలేకపోతా ఉన్నాడు. ఎందుకు? ఏం బాధ నీకు? పాలమూరు బిడ్డనంటావు, ఎందుకు పాలమూరుకు నీళ్ళు ఇవ్వమంటే ఆయన బయటికి చెప్పాడు. కానీ ఒకటే ఆయన మనసులో ఉన్నది, తొందరగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తే కేసీఆర్ కు పేరు వస్తుంది, ప్రజలు కేసీఆర్ ను గుర్తు చేసుకుంటారు. అట్లే పాత బాసు ఉన్నాడు కదా, ఆయనకు పాత బాసు. ఎవరు పాత బాసు? ఆయన కోపం వస్తుంది, ఊకోడు పాత బాసు. అందుకే పాత బాసు కోపం రావద్దు, కేసీఆర్ కు పేరు రావద్దని చెప్పి ఇలా పాలమూరు రైతన్నలను ఎండబెడుతున్నాడు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.